Hello guys, welcome back to our YouTube channel. So ee video only specially for Vaishya Hostel Kachiguda people. So chaala mandi naaku DMs chesaru, Instagram la messages, comments lalla. So how to join Vaishya Hostel, em forms padtayi, em submit cheyali. So ee video specially how to join Vaishya Hostel Kachiguda. So let's begin our video. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైశ్య హాస్టల్ కాచిగూడ అనేది ఓన్లీ స్టూడెంట్స్కి, నాట్ ఫర్ జాబ్ హోల్డర్స్ ఎనీ. సో స్టూడెంట్స్కి ఈ హాస్టల్ స్పెషలీ. సో చాలామంది డిఎమ్స్ చేశారు నాకు, బ్రో జాబ్ చేసే వాళ్ళకి లేదట అది ఇది అని. సో మీకు ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ గిట్ట పెడతా, మీరు ఫోన్ చేసి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడి నుంచి కూడా తెలుసుకోవచ్చు. మీకైతే వైశ్య హాస్టల్ జాయిన్ కావాలంటే రికమెండేషన్ లెటర్ కావాలి వైశ్య ట్రస్ట్ బోర్డ్ ఆర్ కమిటీ నుంచి. లైక్ మీ ఊర్లో గిట్ట వైశ్య ట్రస్ట్ బోర్డ్ లేదు అంటే పక్క ఊరు నుంచి అయినా లేకుంటే మీ మండల్ ఆర్ డిస్టిక్ నుంచి అయినా తీసుకొని రండి ఆ రికమెండేషన్ లెటర్. సో ఆ ఫార్మాట్ ఎట్లుంటుందని ఇక్కడ మీకు చూడవచ్చు, ఇట్లుంటుంది ఈ ఫార్మాట్. సో అది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ కావాలి, 2 కాపీస్ ఆఫ్ ఆధార్ కార్డ్. ప్లస్ ఓన్లీ స్టూడెంట్స్కి అయితే అలా ఉంటుంది వైశ్య హాస్టల్లో, జాబ్ హోల్డర్స్కి అయితే అస్సలు అలా ఉండదు. సో స్టూడెంట్స్ అలా ఉంటుంది కాబట్టి మీరు డిగ్రీ చేసిన, బీటెక్ చేసిన, లైక్ బీబీఏ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డిగ్రీ చేసిన, సో మీకైతే బోనఫైడ్ ఇస్తారు కాలేజ్ నుంచి. ఆ బోనఫైడ్ తీసుకురావాలి ఒక కాపీ. అట్లనే మనం ఫీజు రిసిప్ట్, లైక్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్, మీ ఏ ఇయర్ అయినా కానీ మనం ఏదైతే ఫీజు కడతామో కాలేజ్కి, ఆ ఫీజు రిసిప్ట్ అనేది మనం తేవాలి. ఫీజు రిసిప్ట్ టోటల్ 5 ఐటమ్స్: ఫొటోస్, రికమెండేషన్ లెటర్, ఆధార్ కార్డ్, బోనఫైడ్, ఫీజు రిసిప్ట్. 5 డాక్యుమెంట్స్ ఉండాలి. సో ఈ 5 డాక్యుమెంట్స్ వచ్చేసి కింద రిసెప్షన్లో ఇస్తే మీకు అప్పుడైతే అడ్మిషన్ అవుతుంది. ఎస్. సో నేనైతే వైశ్య హాస్టల్ కాచిగూడ 4 ఇయర్స్, ఆల్మోస్ట్ 4.5 ఇయర్స్ నుంచి ఉన్నా. సో రీసెంట్గా నేను వేకేట్ చేస్తున్నా. సో ఎక్స్పీరియన్స్ అంటే చాలా బాగుంటుంది హాస్టల్. నేనైతే బయటి హాస్టల్ కంటే ఈ హాస్టల్ రికమెండ్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఫుడ్కైనా, లైక్ లొకాలిటీ అయినా, ఫ్రెండ్స్కి అయినా చాలా బాగుంటుంది. అండ్ కొన్ని రిస్ట్రిక్షన్స్ 30 to 5 వరకు అలౌ చేయరు. సో ఇట్లాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అది అంత లైట్. అండ్ నా ఈ 4.5 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్, అసలు అన్ఫర్గెటబుల్ మెమరీస్. ఇక్కడనైతే మీకు అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమైన్స్ ఉంటారు. నార్మల్గా బయట హాస్టల్లోనైతే పక్క రూమ్ వాళ్ళు ఎవరు కూడా మీకు తెలియదు. సో మన అందరు వైశ్యసే ఉంటారు కాబట్టి సో అంటే ఫ్రెండ్లీగా ఉంటారు. కొన్ని ఈవెంట్స్ అవుతుంటాయి, గణేష్ ఈవెంట్ అవుతుంటుంది, గణేష్ చతుర్థి ఈవెంట్ ఉంటుంది, స్పోర్ట్స్ అవుతుంటాయి ఇయర్లీ వన్స్. సో ఇట్లాంటి ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేయండి జాయిన్ అయితే. ఇంకా వైశ్య హాస్టల్లో 2 డిఫరెంట్ ఉంటాయి, డిలక్స్ ఉంటాయి, నార్మల్ రూమ్స్ ఉంటాయి. డిలక్స్కి అయితే 3600 రూపీస్ పర్ మంత్. ఒకవేళ మీరు గిట ఇయర్లీ కడితే 39,700 కట్టాలి. దాంతోపాటు మీకు డిపాజిట్ 3000 రూపీస్ ఉంటుంది. అది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు కింద ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, ఫుల్గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నార్మల్ రూమ్స్కి అయితే 2300 రూపీస్ ఉంటుంది. ఇయర్లీ అయితే 26,200 రూపీస్ అయితే కట్టవలసి వస్తుంది. సో కింద నా డిస్క్రిప్షన్లో వైశ్య హాస్టల్ అంటారా బాబు అని ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో మీకు వైశ్య హాస్టల్ ఎట్లుంటుంది అంతా వీడియోస్ తీసా. సో ఆ వీడియోలో మీకు వైశ్య హాస్టల్ విజువల్స్ అన్నీ కనిపిస్తాయి. సో మీరైతే తప్పకుండా వైశ్య వ్లాగర్ని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. సో జైన్వార్ వ్లాగ్స్ అనేది నా యూట్యూబ్ ఛానల్, యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉంటుంది, ఫుడ్ వ్లాగ్స్ గిట్ట తీస్తుంటా. సో అవి కూడా మీరు అక్కడ కూడా ఫాలో కొట్టాలని అనుకుని సెలవు తీసుకుంటున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు జైన్వార్ వ్లాగ్స్.